శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12 అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య అనేది సూర్యగ్రహణంతో పాటు కలిసి రావటం అనేది చాలా చాలా విశేషం అన్నమాట. ఎందుకు విశేషమని చెప్పాను అంటే గనక ఈ 3 రాసుల వారికి నక్కతోక తొక్కినట్లే. ఈ అదృష్టాన్ని 100కు 100% మంది ఎవరు వచ్చినా కూడా ఈ అదృష్టాన్ని ఆపలేరు. ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 3 రాశులలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ 3 రాశుల వారు అదృష్టాన్ని దక్కించుకోవటం కోసం ఎటువంటి చిన్న చిన్న మంత్రాలు అనేవి పఠించాలి అనేది కూడా చెప్తాను. అలాగే ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా చెప్తాను. ఇక మీకు అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది. మీకు కలిసొచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా లక్ష్మీనారాయణుడి యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. మనకి ఆగస్టు 12, 2026వ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం. మనకి భారత కాలమాన ప్రకారం మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాత్రి 9:45 ప్రారంభమై ఆగస్టు 13వ తారీఖు తెల్లవారుజామున 2:15 ముగుస్తుందన్నమాట. ఇది భారతదేశంలో రాత్రి సమయంలో కాబట్టి మనకు కనిపించదు. అందువల్ల మన దేశంలో సూతక కాలం లేదా ఎటువంటి మతపరమైనటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే గనక గ్రీక్లాండ్, ఐలాండ్, స్పెయిన్, ఉత్తర రష్యా మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాలలో సంపూర్ణంగా కనిపిస్తుంది. మన భారతదేశంపై ప్రభావం అంటే కనుక భారత్లో ఆ సమయానికి రాత్రి కావటంతో ఈ గ్రహణం అనేది అస్సలు కనిపించదు. కానీ సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా రావటం వల్ల ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. భారతదేశంలో కనిపించని కారణంగా ఇక్కడ సూతక సూత్రాలు, పరిహారాలు ఇటువంటివి ఏవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ముఖ్యంగా కొంచెం మనకి దృష్టిభావం అనేది చూపిస్తుందని చెప్పి మన జ్యోతిష్య శాస్త్రాలు బల్లగుద్ది చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈశ్వరుడు ఒక్కడే. మనకి ఇక్కడ ఉన్న ఈశ్వరుడే, లేదంటే మన అమెరికాలో ఉన్నా కూడా ఈశ్వరుడే. అలాగే మనకి సూర్య భగవానుడు కూడా ఒక్కడే. ఆయనకు గ్రహణం అంటే సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత. సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మన భూమిని సంరక్షిస్తూ అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలను నశింపజేస్తూ ఈ సృష్టికి జీవం పోయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు. మనకి ప్రత్యక్ష దైవం ఎవరు అన్నీ ఉన్నారు అంటే అది సూర్య భగవానుడే. అటువంటి సూర్య భగవానుడికి గ్రహణం ఏర్పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా కొన్ని చెడు ప్రభావాలు అనేవి మనకి కలుగుతాయి అని కూడా మన యొక్క జ్యోతిష శాస్త్రాలు అనేవి చెబుతాయి. అయితే మనకి ఇది ఎంత రాత్రి సమయంలో వస్తున్నప్పటికీ కూడాను మనకి ఎటువంటి సూతక నియమాలు అనేవి పాటించాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా ఆ గ్రహణ సమయంలో గాలిలో అనేక రకాలైనటువంటి విష కిరణాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఆ యొక్క గ్రహణ సమయంలో ఇటు గర్భిణీతో ఉన్నవాళ్ళు బయటకు రావటం కూడా అంత మంచిది కాదు అని చెప్పి మనకు జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే మనకి ఈ యొక్క గ్రహణం అనేది కొన్ని రకాలైనటువంటి రాసుల వారి మీద కొంచెం చెడు ప్రయోగం అనేది చూపించబోతుంది. అలాగే ముఖ్యంగా ఈ 3 రాసులు ఎవరైతే ఉన్నారో ఈ 3 రాసుల మీద ఆ అదృష్టాన్ని అనేది చూపించబోతుంది అని కూడా మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ 3 రాసులలో ఏ రాసుల వారికి అదృష్టం అనేది అందుకోబోతున్నారు, ఏ రాశుల వారు ఏ నియమాలు పాటించడం వల్ల ఆ అదృష్టాలను దక్కించుకోవచ్చు, అలాగే మిగతా రాశుల వారికి ఎటువంటి చెడు అనేది జరగబోతుంది, ఆ చెడు జరగకుండా ఎటువంటి నియమాలను మనం పాటించుకోవాలి, అలాగే ఈ యొక్క గ్రహణం రోజు మనం ముఖ్యంగా 2 చిన్న నియమాలు పాటించడం వల్ల గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇటువంటి పూర్తి వివరాలు అనేది నేను ఇక్కడ మీకు చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మొదటిసారి మన భారత్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వటం వల్ల మరికొంతమంది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాగే వారి యొక్క రాశి ఉందో లేదో కూడా చూసుకుంటారు. అలాగే పాటించవలసిన నియమాలు పాటించి వారికి కలిగే నష్టాల నుంచి వారు బయటపడతారన్నమాట. అయితే ఈ అదృష్టకరమైనటువంటి రాశులలో మొట్టమొదటి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి మన యొక్క రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడే. మక, పుబ్బ, ఉత్తర నక్షత్రాలలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారన్నమాట. ఇది అగ్నితత్వపు రాశి, స్థిర స్వభావానికి ప్రతీక. అయితే సింహరాశి వారి యొక్క స్వభావం అనేది చాలా చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
చాలా మంచి ధైర్యవంతులు. ఎందులోనైనా కానీ ముందడుగుంటారు. ఎవరైనా కానీ అధైర్యపడుతుంటే వారికి ధైర్యాన్ని నూరిపోసి ఆ వెనుక మేమున్నాము అనే భరోసాని ఇచ్చి వారిని ముందుకు నడిపించేటటువంటి గుణం కలిగిన వారు. ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, కోపం కూడా వీరికి కొంచెం ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు. వీరికి అదృష్ట సంఖ్యలు 1, 4, 5, 9. వీరి వృత్తి జీవితం అనేది ముఖ్యంగా సింహరాశి వారిని మనం గమనించినట్లయితే రాజకీయాలలో, పరిపాలనలో, ఉన్నత ఉద్యోగాలలో, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారన్నమాట. అయితే అదృష్ట రంగులు వచ్చేసి కాషాయం, పసుపు, ఎరుపు రంగులు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క మానసిక స్థితి అనేది నిజంగా ఒక లీడర్ లాగా ఉంటుంది. అంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ కూడా సింహరాశి వారికి ఉంటాయి. అయితే ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు వీరికి ఉన్నటువంటి అదృష్టాన్ని దక్కించుకోవటం కోసం ఈ యొక్క అంటే గ్రహణం రోజు ముఖ్యంగా గుర్తుంచుకుని గ్రహణం టైమింగ్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఆగస్టు 12 బుధవారం రాత్రి 9:45 నుంచి ఆగస్టు 13 ఉదయం 2:15 వరకు ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకుని మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుని మీ మనసులో స్మరించుకుంటూ ఓం సూర్యాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మీరు చేసేటటువంటి పనులలో మీకు అభివృద్ధి కలిగేలా చేస్తాడు. అలాగే మీరు ఏ ఇతర సమస్యలతోటి బాధపడుతున్నా, శనిదోషాల నుండి బాధపడుతున్నా, అలాగే మీరు చేయాలి అనుకున్న పనులు వెనక్కిపోతున్నా, లేదంటే కనుక వివాహం జరగాలి అని చెప్పి ఎదురు చూస్తున్నా, ఇలా ఏ సమస్య అయినా కూడా ప్రతి సమస్యకు కూడా ఈ గ్రహణం తర్వాత రోజు నుంచి మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ గ్రహణం మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మీరు పొరపాటును కూడా మర్చిపోవద్దు. ఇక తర్వాత రాశి వచ్చేసి మనకి కుంభరాశి. కుంభరాశి వచ్చేసి మనకి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం చివరి 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. ఈ రాశికి చిహ్నం నీటి కుండ అన్నమాట. అంటే మనకి వీరి యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే స్వతంత్ర భావాలు కలిగిన వారు, దయాగుణం కలిగిన వారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. చాలా మొండితనం అనేది ఎక్కువ. బలహీనతలు ఏంటి అంటే చాలా త్వరగా కోప్పడతారు. అలాగే ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా కానీ నమ్మించి మోసం చేస్తే మళ్ళీ వారితో జీవితంతో మాట్లాడటానికి ఇష్టపడరన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలనాటి శని ప్రభావంతో తీవ్రమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు, తీవ్ర అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, కుటుంబంలో కలహాలు, చేతికి అందినట్లే అంది డబ్బు అనేది వెంటనే చేజారిపోవటం, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా చాలా వరకు కూడా ఈ యొక్క సూర్యగ్రహణం నుంచి మీకు ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. నిజంగా మీరు నక్కతోక తొక్కినట్లే. అంటే మీరు నిజాన్ని చాలా తొందరగా చూడబోతున్నారు. ఎందుకంటే గ్రహణం తర్వాత రోజు నుంచే మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెట్టబోతుంది. అయితే మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో చేయవలసింది ఏంటి అంటే కనుక చక్కగా మీరు ఇంట్లో కూర్చొని ఓం శనీశ్వరాయ నమః అనే యొక్క మంత్రాన్ని జపం చేస్తూ గ్రహణ సమయంలో 108 సార్లు పఠించండి. అలాగే మనకి గ్రహణం అనేది ఆగస్టు 12 రాత్రి 9:45 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆగస్టు 12 బుధవారం రోజు ఉదయం పూట మీరు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తులసిమాలను సమర్పించరండి. అలాగే కుదిరినట్లయితే కనుక రావి చెట్టు కింద దీపారాధన చేసిరండి. మీరు ఇది బుధవారం రోజు చేస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల ఏవైతే శనిదోషాలతోటి మీరు బాధపడుతున్నారో ఆ యొక్క శనిదోషాలన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోయి మీకు ఉన్నటువంటి జాతకంలో గురుబలం అనేది అమాంతం పెరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ఎవరికైతే వివాహం జరగటం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, సంతానం కలగటం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, త్వరలో మీరైతే శుభవార్త అయితే వినబోతున్నారన్నమాట. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారికి చెందిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి.
అలాగే మీరు గ్రహణం విడిచిన తర్వాత అంటే ఆగస్టు 13వ తారీఖు ఉదయం 2 గంటల నుండి 13 నిమిషాల గ్రహణం పూర్తిగా ముగిసిపోతుంది. అయితే గురువారం రోజు మీరు సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని సాయిబాబా గుడిలో మీరు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజు చక్కగా శనగలను మీరు ప్రసాదంగా పంచిపెట్టండి. దీనివల్ల కూడా మీకు గురుబలం పెరిగి మీకు ఉన్నటువంటి శనిదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి మీకు ఆ బాబా గారి యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో 3 పువ్వులు 6 కాయలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక తరువాత రాశి వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి అనేది మనకి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావటం చేత వీరికి ఎప్పుడు కూడా శుక్రుడి యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. వీరిది స్థిర స్వభావం, శాంతం, అలాగే పట్టుదల కలిగిన వ్యక్తులు. అలాగే వీరి యొక్క మానసిక స్థితి అనేది అంటే ఎలా ఉంటుంది అంటే చాలా నిజాయితీ కలిగిన వారండి. చాలా నమ్మదగిన వ్యక్తులు, కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కానీ ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు అన్నమాట. అలాగే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలలో పుట్టి పెరిగిన వారు కాబట్టి డబ్బు యొక్క విలువ చాలా బాగా తెలుసు వీరికి. అలాగే కుటుంబం యొక్క విలువలు అంటే రిలేషన్షిప్స్ అంటే తల్లికి తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఆ కట్టుకున్న భార్యకు లేదా కట్టుకున్న భర్తకు ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలా ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట. కాకపోతే కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులతోటి చాలా సతమతం అయిపోతున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవటం, గత కొన్ని రోజుల నుంచి సరిగ్గా పనులు లేకపోవటం వల్ల చేతిలో రూపాయి అనేది లేకపోవటం, ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోవటం, దానికి సంబంధించి అయ్యో నేను ఇవి వాడలేకపోతున్నానే, ఈ ఖర్చును నేను పెట్టలేకపోతున్నానే, చిన్న చిన్న అవసరాలు కూడా పిల్లలకి తీర్చలేకపోతున్నానే అని చెప్పి మానసికంగా కృంగిపోతున్నారన్నమాట. అయితే ఇకపై మీకు అటువంటి మానసికమైనటువంటి ఆందోళన లేదండి. మీరు ఈ గ్రహణం నుంచి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. మీరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నా అందులో 100% అభివృద్ధి అనేది మీకు కలగబోతుంది. డబ్బుకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా తీరబోతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ఎవరైతే మీ ముందు కాల రెగరేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారు మీ ముందుకు వచ్చి తలదించుకొని మీకు సలాం చేసే రోజులైతే రాబోతున్నాయన్నమాట. అఖండ రాజయోగం అనేది మీకు పట్టబోతుంది. కుంభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయంలో శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి ఈ ఆగస్టు 12 బుధవారం రాత్రి 9:45 దాటిన తర్వాత ఓం దుర్గాయే నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించుకోవటం వల్ల ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా తోడుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మీ యొక్క గ్రహాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ వీడియోలో సమాచారం అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.